హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది ముందు 5 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ 6th పార్ట్ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 6. ఆద్య దివ్య ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేస్తూ ఉంటారు. అక్క, నాకు డౌట్, అసలు మన ఓనర్ గారికి పెళ్ళయిందంటావా అని అడుగుతుంది ఆలోచిస్తున్నట్టుగా. ఏమోనే, నాకేం తెలుసు, అయినా అతని గురించి నీకెందుకు అంటుంది చురుగ్గా చూస్తూ. ఊరికే అడుగుతున్నా అక్క, చూడ్డానికి బాగున్నాడు కదా అందుకే అంటుంది పళ్ళన్నీ బయటపెట్టి. షటాప్ చిన్ను, ఏం మాట్లాడుతున్నావే? అతను వింటే ఏమనుకుంటాడు? పిచ్చి మాటలు నువ్వు అలా అనకూడదు. ఇందులో తప్పేముందే, అయినా నువ్వో ముసల్దానివి, లవ్లో ఉండే ఫీల్ వేరక్క అంటుంటే గుర్రుమని చూసింది ఆద్య. దివ్య దెబ్బకి గప్చుప్ అయ్యి, అయినా వచ్చి ఇంతసేపు అయినా అతను రూమ్ నుండి బయటికే రావట్లేదు. ఏమోనే, అయినా మనకెందుకు, పద వెళ్ళి పడుకుందాం. పదక్క, నాకు నిద్ర వస్తుంది. ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. అలా వెళ్ళి పడుకున్నాక మధ్యరాత్రిలో ఆద్యకి దాహంగా అనిపించి వాటర్ తాగడానికి లేస్తుంది. కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి వస్తూ, స్టోర్ రూమ్ లైట్ ఏంటి ఇంకా వెలుగుతుంది, అతను ఇంకా మెలకువగానే ఉన్నాడా లేదా లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడా, ఓసారి వెళ్ళి చూద్దాం అంటూ సగం తీసి ఉన్న డోర్ని మొత్తం తెరిచి లోపలికి వెళ్తుంది. ఇంతలో కరెంట్ పోతుంది. వామ్మో, ఇప్పుడే కరెంట్ పోవాలా, అనవసరంగా ఇక్కడికి వచ్చానే అని అనుకుంటూ ఉండగానే 2 చేతులు వచ్చి ఫోర్స్గా తన భుజాలని గోడకి ఆనిస్తాయి. భయంతో తను అరుద్దామంటే గొంతు పెగలక ఊపిరి ఆపుకొని అలాగే ఉండిపోగా ఇంతలో కరెంటు వస్తుంది. కరెంట్ రావడంతో కాస్త ధైర్యం వచ్చి అరుద్దాం అనుకున్న ఆద్య నోరు కాస్త మూగబోతుంది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి. ఆనంద్ ఉంటాడు తనకి ఇంచు దూరంలో. అతని ఫేస్ను కూడా సరిగ్గా చూడని ఆద్య ఆనంద్ని అంత దగ్గరగా చూసేసరికి తన నోట్లో నుంచి మాట బయటకి రాదు. గుండె అలజడి ఎక్కువై గొంతు తడారిపోతుంది. షాక్ అయ్యి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. చూస్తుంటే అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసినట్టు ఉన్నాడు అతను. ఆనంద్ తనకి ఇంకాస్త దగ్గరగా వచ్చి ఆమె మొహాన్ని అతని చేతుల్లోకి తీసుకొని ఏడుస్తూ, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు? నన్ను ఎందుకు ఇలా ఒంటరివాణ్ణి చేశావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి అనుకున్నావు అసలు? చెప్పు మహి, చెప్పవే అంటూ గొంతు కూరుకుపోతుండగా మాట్లాడుతూ ఉంటే అతని మాటలకి తీరుకున్న ఆద్య ఒక్కసారిగా ఆనంద్ని తనకి దూరంగా నెట్టేస్తుంది. భయంతో రొప్పుతూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగున రూమ్లో నుండి బయటికి వచ్చి తన గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. అప్పటికే తన ఒళ్ళంతా చెమటలు పట్టిస్తాయి. జరిగింది కలో నిజమో కూడా తనకి అర్థం కావట్లేదు. కాసేపటికి జరిగింది కల కాదు నిజమేనని తనకి అర్థమవుతుంది. కానీ తను ఎందుకు అలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. ఆద్య మనసులో బహుశా తాగిన మైకంలో నేనే మహి అంటే అతని డైరీలో ఆ మహిత నేనే అని అనుకొని ఉంటాడు. కానీ తను ఎందుకు అలా మాట్లాడాడు? అంటే మహిత తనని వదిలేసి వెళ్ళిపోయిందా? తను చనిపోయిందా? లేదా తనకి మ్యారేజ్ అయిందా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? అసలు నేనే పిచ్చి పని చేశాను. ఆ రోజే రెండోసారి డైరీ ఓపెన్ చేసినప్పుడైనా చదివి ఉండాల్సింది. అనవసరంగా నాకెందుకులే అని వదిలేశాను. విషయం ఏంటో సరిగ్గా అర్థం కాలేదు, కానీ తను మాత్రం చాలా సఫర్ అవుతున్నాడని క్లారిటీగా అర్థమవుతుంది. అతని కళ్ళల్లో నీళ్ళు, మాటల్లో బాధ, గొంతులో దుఃఖం. ఒక అమ్మాయి కోసం ఇంతలా బాధపడే అబ్బాయిలు కూడా ఉంటారా? మొదటిసారి చూస్తున్నాను ఇంతలా ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించడం. నిజంగా అమ్మాయి ఎక్కడ ఉందో కానీ చాలా అదృష్టవంతురాలు అంటూనే పక్కన ఉన్న దివ్యని చూసేసరికి తనకి ఇప్పుడు జరిగినట్టే దివ్యకి కూడా జరిగితే ఇలా ఉంటుందా అని ఆలోచించింది.
వెంటనే భయపడిపోయి ఈ ఇంట్లోనే ఉంటే ఇంకా ఏం జరుగుతుందో, ఎవరి గురించి నాకు అనవసరం, నా చెల్లి జీవితం నాకు ముఖ్యం అనుకుంటూ ఇంకా ఇక్కడ ఉండటం అసలు మంచిది కాదు, ముందు వేరే ఎక్కడైనా ఇల్లు ఉందో ట్రై చేయాలి అని అనుకుంటూ పడుకుంటుంది. కానీ తను ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు. మాటి మాటికి ఆనంద్ మాటలు తన మొహమే కనిపిస్తూ ఉంటాయి. ఇతనేంటి నాకు ఇంతదిగా గుర్తొస్తున్నాడు? అలా చాలాసేపు అతని గురించి ఆలోచించి ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటుంది. మార్నింగ్ లేచాక త్వరగా అన్నీ రెడీ చేస్తుంది. ఆనంద్ లేవడానికి ముందే ఆఫీస్లో మీటింగ్ ఉందని దివ్యకి చెప్పి ఫాస్ట్గా వెళ్ళి వేరే ఇల్లు కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆనంద్ తెల్లవారాక ఎప్పటికో లేచి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆద్యకి ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఇల్లు దొరకదు. ఒకచోట హాస్టల్ దొరుకుతుంది, కానీ దివ్యకి ఇష్టం లేకుండా వద్దు అని అనుకుంటుంది. ఐశ్వర్య తన ఇంట్లోనే ఉండమని చెప్తుంది, కానీ తనకి మనసొప్పక రెంట్ ఎలాగో ఇస్తున్నాం కదా, మరో ఇల్లు దొరికే వరకు ఇక ఈ ఇంట్లోనే ఉండక తప్పదు అనుకుంటూ ఫిక్స్ అవుతుంది. ఆ రోజు అంతా తిరిగి సరిగ్గా తినకపోవటంతో చాలా తలనొప్పిగా ఉండటంతో త్వరగానే ఇంటికి వెళ్ళిపోతుంది ఆద్య. ఐశ్వర్య కూడా తనతో పాటే వచ్చి కొంతసేపు ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. తను అక్కడే సోఫాలో పడుకుంటుంది ఇక రెస్ట్లెస్గా ఉండడంతో. ఆఫీస్లో వర్క్ చూసుకొని త్వరగానే ఇంటికి వచ్చేస్తాడు ఆనంద్. ఫుల్ వర్క్ స్ట్రెస్తో ఇంటికి వచ్చిన ఆనంద్ సోఫాలో పడుకున్న ఆద్య ఫేస్ చూడగానే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అతనికి. ఎంత అందమైన ప్రశాంతమైన మొహం తనది అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. సమస్తం మరిచి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆనంద్. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.